హాయ్ అండి, వెల్కమ్ టు ఆఫ్తి ఫ్యాషన్స్. వాళ్ళ కొత్త కూర్చొని వాళ్ళు చూపిస్తాను. బ్రాండ్ డిజైన్ అనమాట. దీనికి వచ్చేసి బీడ్స్, ఈ డిజైన్ పర్ల్, ఫ్లవర్ క్యాప్, ఈ ట్యూబ్ ఫ్లవర్ క్యాప్ అండ్ స్మాల్ పర్ల్స్. ఓకేనా. థ్రెడ్ వచ్చేసి డార్క్ ఇంక్ బ్లూ యూస్ చేస్తున్నానండి. 2 స్ట్రాండ్స్. దీనికి వచ్చేసి 2 బండిల్స్ తీసుకున్నాను కదా. 2 స్ట్రాండ్స్ తీసుకుని దీనికి ఇట్లాగే ఈ పర్ల్స్ ఎక్కించుకోవాలి. ఈ పర్ల్స్ ఎలా ఎక్కించుకోవాలో కూడా నేను చూపిస్తానండి మీకు. ఫస్ట్ వచ్చేసి 2 స్ట్రాండ్స్ తీసుకున్నాం కదా. ఈ పర్ల్స్ ఎక్కించుకుంటాకి ఒక నీడిల్, కాటన్ థ్రెడ్ కావాలి. నాట్ వేసుకుని దాన్ని తీసుకుని ఇట్లా ఈ 2 స్ట్రాండ్స్కి ఇట్లా ఎక్కించుకోవాలి. అంటే ఇలా వస్తుంది అన్నమాట. దీనికి వచ్చేసి ఇప్పుడు మనం బీడ్స్ ఎక్కించుకోవాలి. కొన్ని ఎక్కించాను నేను, చూపించడం కోసం కొంచెం ఎక్కిస్తున్నాను. 5 ఎక్కించాను చూడండి. ఇది వచ్చేసి ఇట్లా లాగుతూ ఉంటే ఇట్లా బండిలోకి ఎక్కేస్తాను అనమాట. చూడండి, లాగుతున్నాను నేను. చూసారా, దీంట్లోకి సమానంగా ఎక్కేసింది. ఇట్లా పూసలన్నీ ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి 2 ఇంచెస్ కార్డ్బోర్డ్ తీసుకున్నానండి. దీనికి వచ్చేసి ఫస్ట్ మనం ఇట్లా కరెక్ట్గా పెట్టుకుని ఈ కార్డ్బోర్డ్ చుట్టూ రౌండ్ చేసుకోవాలి థ్రెడ్ అనేది. అంటే ఒక్కొక్క బీడ్ ఇట్లా వచ్చేట్టు 2 స్ట్రాండ్స్ చేస్తున్నానండి నేను. మీరు కూడా సేమ్ అలాగే చేసుకోండి. ఇట్లాగా ఓవరాల్గా చేయాలి. ఈ బీడ్స్ అన్నీ చుట్టాలి. చూపిస్తాను. ఇలాగే మొత్తం చుట్టూ, అంటే అయితే 50 కానీ లేకపోతే 60 కానీ రౌండ్స్ ప్లస్ బీడ్స్. లాస్ట్ వన్ వేస్తున్నాను. తర్వాత కట్ చేసేయాలి. కట్ చేసుకొని తీసేయాలి. ఇప్పుడు వచ్చేసి ఇట్లా పట్టుకుని సేమ్ కలర్ కాటన్ థ్రెడ్ తీసుకోవాలి. కాటన్ థ్రెడ్ తీసుకుని నీడిల్ ఇలా తీసుకుని ఇట్లా నాట్ వేసుకోవాలి. ఎగ్జాక్ట్గా నాట్ అనేది పడిపోతుంది. మళ్ళీ 2-3 నాట్స్ వేసుకుందాము. గట్టిగా ఉంటుంది అనమాట. ఓకేనా. ఇట్లా వేసుకున్న తర్వాత నెమ్మదిగా కార్డ్బోర్డ్ తీసేయాలి. స్లోగా చేసుకోవాలండి. స్పీడ్గా చేస్తే మొత్తం అంతా డిస్టర్బ్ అయిపోద్ది. చూసారా, ఇట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు దీనికి వచ్చేసి ఈ బీడ్ ఉంది కదా, ఫ్లవర్ బీడ్, ఇట్లా తీసుకోవాలి. చూసారా డిజైన్ ఎంత బాగుందో. దీనికి వచ్చేసి తర్వాత వైట్ బీడ్ అండ్ క్యాప్. చూడండి ఎంత అందంగా ఉందో. ఇది తీసుకెళ్ళి మనకి ఇలా ప్రిపేర్ చేసుకుని శారీకి నాట్ వేసుకోవడం అనమాట. కరెక్ట్గా లెంత్ చూసుకుని నీట్గా చూడండి ఎంత బాగుందో. చూసారా, డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది. చూడండి, చక్క బంచ్ లాగా
ఇలాగే డిజైన్ ఓవరాల్గా చేసుకోవాలండి. తప్పకుండా ట్రై చేయండి. నాట్ వేసుకున్న తర్వాత కట్ చేసేసుకుందాం ఈ దారాన్ని. ఇలాగే 1 ఇంచ్ గ్యాప్తో కానీ 1.5 ఇంచ్ గ్యాప్తో కానీ మిగతా కూడా చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.